ప్రజలందరికీ విజ్ఞప్తి. నిన్నటి దినం లోకేష్ బాబు సకల శాఖల మంత్రి, ముఖ్యమంత్రి గారి కుమారుడు మా జిల్లాకు వచ్చినాడు. ప్రజలారా, మా జిల్లాలో కూడా ముఖ్యంగా మా ఊరికి వచ్చినాడు, ప్రొద్దుటూరికి. ఎప్పుడైనా ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కుమారుడు కానీ, సకల శాఖలకు సంబంధించిన మంత్రి ఆయనే కాబట్టి మరి మన ఊరికి వచ్చినప్పుడు ఏదైనా లాభము ప్రయోజనము జరుగుతుందని చెప్పి ప్రజలు ఆశిస్తారు. నిన్న లోకేష్ ఇచ్చిన పర్యటన చూస్తే మా అందరికి కనపచ్చినది, మా ఊరు వాళ్ళకైతే, మా జిల్లా వాళ్ళకి కనపచ్చినది అయితే వచ్చినాడు పోయినాడు, వచ్చినాడు పోయినాడు అంతే. ఈ రావడంలోనూ ఈ పోవడంలోనూ మధ్య మా జిల్లాకు మాకు మనగూరిన ప్రయోజనం అయితే శూన్యం. మరి ఏం చేసినాడు ఆయన అంటే రివాజు. ప్రతిసారి జరుగుతూ ఉండే తతంగమే ఆ రివాజే. ఒక 6 ఆరోపణలను, 6 నిందలను, 6 విమర్శలను జగన్మోహన్ రెడ్డి గారి పైన చొప్పించడం, 12 రకాలుగా సెల్ఫ్ డబ్బా భుజం దట్టడుచుకొని లేని చెయ్యని వారి గొప్పతనాన్ని వారు చెప్పుకోవడం, ఇదే ఆనవాయితీ. ఎక్కడికి పోయినా జరుగుతా ఉండే ఆనవాయితీ ఇదే. రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా నేను అసత్యం, రాజకీయ విమర్శల నేపథ్యంలో అసత్యాలు చెప్పేది నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ప్రజలను పదే అడుగుతూ ఉంటాను నేను, మీరు నిశ్చితంగా పరిశీలించండి ప్రజలారా, మేము చెప్తాను ఇది నిజమా అబద్ధమా. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తానేది ఏంటంటే కనుక, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఈ ప్రజలు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలోనే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించకుండా ఒక్కరోజు అబ్బా కొడుకులు అన్నం తిని నిద్రపై లేచి ఉంటే ఒట్టు. జగన్ నామస్మరణ చేయకపోతే సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు అబ్బా కొడుకులకు. మరి ఇది భయమా, ప్రేమనా? అబ్బా కొడుకులే చెప్పాలా? లవ్వా, శత్రుత్వమా? మరి ఈయన చేసింది అదే. పొద్దుటూరులో కూడా